ఒక్కసారి మనం మాఘమాసం మార్చి 8వ తేదీన బహుళ చతుర్థి మహాశివరాత్రి పర్వదినం మనం గమనించినట్లయితే శివుణ్ణి లింగ రూపం, అతని మూర్తి రూపం ఏంటంటే లింగ రూపంలో పూజిస్తాం. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగములో శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుందని నమ్మకం. 12 జ్యోతిర్లింగాలు మనకందరికీ తెలుసు. 12 ఉన్నాయి మన దేశంలో. సౌరాష్ట్రే సోమనాథంచం, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయినం అహంకాలం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యం వైద్యనాథంచం, డాకిన్యం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాసంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, ఉష్మేంజ విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేనర సప్తజన్మకృతం పాప స్మరణి వనస్థితి. సో ఈ జ్యోతిర్లింగ శ్లోకాన్ని ప్రతిరోజు మనం చదివినట్లయితే అనేక రకాల పాపాలు నశించిపోతాయని మన పురాణాలు చెప్పి ఉన్నాయి. ఈ రోజున మనము పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో లింగాష్టకంతో పంచాక్షరితో ప్రార్థన చేస్తాం. ఒక్కసారి ఈరోజు ఎందుకు మనము జాగారం చేయాలి అన్నట్లయితే, అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు ఆలాహలం పుట్టింది. ఆలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లో కాలను దహించి వేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ కూడా భీతి చెందారు, భయానికి గురయ్యారు. ఆలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైనటువంటి ఆ కైలాసపతిని, ఆ జడల శంకరుని, ఆ బోలా శంకరుని శరణు కోరారు. లోక రక్షణ కోసం ఆ గరలాన్ని తానే మింగాడు. చూశారా ఎంత గొప్పవాడు! ఆ గరలాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడు అయ్యాడు. గరళకంఠుడు ఆలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడుగా పేరు పొందాడు. నీలకంఠుడు అంటాం, గరళకంఠుడు అంటాం. అందుకే ఆయన్ని మనం అలా పిలుస్తాం. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించగలిగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి అతడు నిరంతరము తాపోపశమనం కోసం గంగమ్మని నెత్తిన పెట్టుకున్నాడు. మరియు క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి చంద్రుని తలపై ఉంచుకున్నాడు. అయినా శివుడిని ఆలాహల పాపం ఇబ్బంది పెడుతూనే ఉంటున్నది. అందుకే భక్తులందరూ కూడా నిత్యము ఆ సదా శివుడికి, ఆ బోలా శంకరుడికి, ఆ కైలాసపతికి, ఆ భిక్ష సంచారికి, అరుణాచల శివుడికి, ఆ సాంబశివుడికి నిత్యము కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఆలాహల మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు కూడా మూర్ఛ చెందాడు. ఆందోళన చెందిన దేవతలు కూడా శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి, అదే మార్చి 8 శుక్రవారం రోజు మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. సంకీర్తనతో, జపముతో, ధ్యానముతో, భజనలతో సదా శివుని స్మరిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా కూడా శివారాధనకు సంబంధించినటువంటి. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అంటూ ఉండండి. సదాశివుని పక్కనే ఉంటాడు. నమశివాయ పంచాక్షరి కానీ, ఓం నమః శివాయ షడాక్షరి కానీ ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. అన్ని రకాల గ్రహదోషాలు విముక్తి పొందుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.